విజయనగరంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరు, పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఇకపై ప్రతి నెల డిఆర్సీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై తదుపరి డిఆర్సీ సమావేశంలో సమాధానం చెప్పాలన్నారు. అధికారులు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. అదేవిధంగా ఈరోజు వేసవికాలంలోని సంబంధించి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లోని కూడా ఈ వేసవి ఎద్దడిని తట్టుకునే విధంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామన్న దాని మీద కూడా చాలా క్లియర్గా మేమందరం కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని సమస్యల్ని చాలా క్లియర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యల్ని, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని సమస్యల్ని కూడా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా లేవనెత్తారు. నేను ఒక కల్చర్కి కూడా ఈరోజు, ఒక ప్రొసీజర్కి కూడా ఈరోజు మేము అందరం కూడా ఒక మాట అనుకున్నాము. ఏదైతే ప్రతిసారి డిఆర్సీ మీటింగ్ అనేసరికి వాళ్ళు ఏదో నోట్స్ తీసుకొచ్చి మాకేదో కొంచెం ఆ నోట్స్ అంతా కూడా ఏదో చదివి వినిపిస్తుంటారు. వినిపించేసరికి ఇది కంటిన్యూ ప్రొసీజర్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే లాస్ట్కి అవుట్పుట్ రావట్లే. అందువల్ల మేము ఏం చేసామంటే ప్రతి నెల కూడా డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి, ఏదో ఒక టైంలో ఒక డిఆర్సీ మీటింగ్ పెట్టుకోవడానికి ప్రపోజల్ తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలను అయితే లేవనెత్తారో ఆ నెక్స్ట్ మంత్ ఆ డిఆర్సీ మీటింగ్కి వాళ్ళు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేయకపోతే ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు అన్న దాని మీద కూడా రికార్డెడ్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.